మృగరాజు సింహం చిట్టికూన గుహ ముందు ఆడుకుంటూ తప్పిపోయింది. మధ్యాహ్నం బయటకు వెళ్ళి ఇంటికి రాలేదు. చిట్టికూన బుల్లి ఎలుగు, గున్న ఏనుగుతో ఆడుకునేది. మృగరాజు వాటిని పిలిచి విచారించాడు. రాజా, ఇప్పటి వరకు ఇక్కడే కలిసి ఆడుకున్నాం అంది బుల్లి ఎలుగు. చెరువుకు వెళ్ళి నీళ్లు తాగి ఎవరింటికి వాళ్ళం వెళ్ళాం అంది గున్న ఏనుగు. మృగరాజు వెంటనే చెరువుకు వెళ్ళి వెతికాడు. కానీ చిట్టికూన కనిపించలేదు. మృగరాజు వద్ద ఎంతో కాలంగా కొంగ, గుడ్లగూబలు గూఢచారులుగా కొలువు చేస్తున్నాయి. అవి అడవంతా తిరుగుతూ మృగరాజుకు రహస్య సమాచారాలు అందించేవి. మృగరాజు వెంటనే కొంగ, గుడ్లగూబలను పిలిపించాడు. మృగరాజు చెప్పేది వింటుంటే కొంగ తన పొడవాటి మెడను నలుదిక్కులా తిప్పి పరిశీలించింది. వెంటనే ఎగిరి చెరువుకు పోయింది. చెరువు నుంచి గుహకు వస్తూ మర్రి చెట్టు దగ్గర ఆగింది. తన పదునైన నేత్రాలతో చుట్టూ పరికించి చూసింది. ఒక క్షణం ఆలోచించి వెంటనే గుహకు వచ్చి, ప్రభు, చిట్టుకూన తప్పిపోలేదు, ఎవరో ఎత్తుకుపోయారు అంది కొంగ. ఎత్తుకుపోయారా? లేచి నిలుచుంది సింహం. వేగులుగా మా ప్రతిభ మీకు తెలియంది కాదు. చిట్టికూన జాడ చిటికెలో కనిపెడతాం, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ గుడ్లగూబతో కలిసి గాలిలోకి ఎగిరింది కొంగ. అవి రెండూ వెళ్ళి మర్రి చెట్టు మీద వాలాయి. మిత్రమా, చిట్టికూనను నక్క ఎత్తుకుపోయి ఉండొచ్చు. నక్క పాదముద్రలు మృగరాజు గుహ చుట్టుపక్కల కనిపించాయి. నాకు అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్ళాను. అవే పాదముద్రలు చెరువు దగ్గర కనిపించాయి. ఇక చిట్టికూన పాదముద్రలు, నక్క పాదముద్రలు పక్కపక్కనే ఈ మర్రి చెట్టు వరకే ఉన్నాయి. మర్రి చెట్టు దగ్గర చిట్టికూన పాదముద్రలు మాయమయ్యాయి. ఇక్కడ నుంచి తూర్పు దిక్కుగా కేవలం నక్క పాదముద్రలు ఉన్నాయి. పాదముద్రలు చూపిస్తూ వివరించింది కొంగ. పాదముద్రల వైపు పెద్ద పెద్ద కళ్ళతో పరిశీలనగా చూసి చదునైన గుండ్రని తలను ఊపింది గుడ్లగూబ. మిత్రమా, చీకటి పడింది. నేను చీకట్లో ప్రయాణించలేను. చీకట్లో నీ దృష్టి, వినికిడి శక్తి అసాధారణం. ప్రత్యేకమైన నీ ఈకలతో నిశ్శబ్దంగా ఎగరగలవు. పాదముద్రల వెంట నక్క ఇంటికి వెళ్ళి తనిఖీ చేసిరా పో అని పంపింది కొంగ. పాదముద్రలు పట్టుకొని నక్క గుహ దగ్గరకు చేరింది గుడ్లగూబ. గుహ బయట చిట్టికూన మలమూత్రాలను గమనించింది. గుహ లోపల గుర్రు పెట్టి నిద్రపోతుంది నక్క. పక్కనే కట్టేసిన చిట్టికూన కనిపించింది. ఇంతలో తెల్లారింది. గుడ్లగూబను వెతుక్కుంటూ మృగరాజు వెంట కొంగ రానే వచ్చింది. రాజా, పక్క అడవి పులిరాజు చిట్టికూనను తెచ్చి ఇస్తే ఆ అడవికి మంత్రిని చేస్తానంటే ఆశతో ఎత్తుకొచ్చాను. నన్ను చంపొద్దు, మన్నించండి అని కాళ్ళు పట్టుకుంది. మృగరాజు నక్కకు అడవి బహిష్కరణ శిక్ష విధించాడు. వెగులైన కొంగ, గుడ్లగూబలు వేగంగా అన్వేషించి చిట్టికూనను కాపాడినందుకు అభినందించాడు మృగరాజు.